ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మరి పర్యాయం యొక్క సాయంత్రకాల సమయంలో యెహోవా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇజ్రాయెల్ ప్రజల మీద ఆయనకున్న గొప్ప ఆశీర్వాదం గురించి మాట్లాడాలని ఈ దినం ఆశపడి ఉన్నాను. కాబట్టి అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధ స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసేనికి ఘనమైన నామముకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ప్రభా, ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత జాలి కలిగిన దేవుడు ప్రభా. ఇశ్రాయేలును పేరు పెట్టి నీ స్వకీయ జనాంగంగా పిలిచావు ప్రభా. వాళ్ళని దీవించాలని, ఆశీర్వదించాలని ఎంతగానో మీరు ఆశపడిన దేవుడే గ్రంథాలను మేము చూస్తున్నాం. అయితే ఆత్మీయ ఇశ్రాయేలుగా ఈ దినంలో మేము ప్రయాణం చేస్తుండగా ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మా మీద మీరు మెండుగా కుమ్మరిస్తున్నారు ప్రభా. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నామంటే నాయన మేమెంతో ధన్యులం ప్రభా. ఈ యొక్క వాక్య ధ్యానం చేయకపోముందు ప్రభా, మీకు పరిశుద్ధాత్మ శక్తిని నా మీద విడుదల చేసి ఏదైతే బిడ్డలకు అవసరమో దాన్ని మీరు బోధించమని నజరేయుడైన యేసు అది పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుడు ఇశ్రాయేలును ఏ రీతిగా ప్రేమించినాడనియో, వాళ్ళని ఎలాగ ఆశీర్వదించినాడని ఒకసారి మనం అందరూ కూడా ధ్యానం చేసుకోవాలి. సంఖ్యాకాండం నుంచి 22, 23, 24 అధ్యాయాలు నేను ధ్యానం చేసినాను అనమాట. ఈ ధ్యానం అంతా మనం చూసినప్పుడు మొదటి నుండి కూడా మోషే నాయకత్వంలో వాళ్ళందరూ కూడా మోషేను విసిగించినట్లు చూస్తున్నాం. ఎక్కడ నీళ్లు లేదంటే వెంటనే గొనిగిరి, మాంసం లేదంటే వాళ్ళు గొనిగిరి, సనుగుడు గొనుగుడుతోనే వాళ్ళు మోషే వెనక వెళ్ళుచున్నట్లు మనం చూస్తాం. అయితే దేవుడు ఎంత మాత్రం వాళ్ళని త్రోసివేయలేదనమాట, వాళ్ళని దీవిస్తూ వస్తున్నారు. అక్కడ మనం చూస్తే ఈ గ్రంథం అంతటిలో ఆయన వాళ్ళకు మన్నాను కురిపించినాడు. ఈ గ్రంథంలోనే సంఖ్యాకాండంలో మనం చూస్తాం పూరేళ్లను కురిపించారు. అటు తర్వాత వాళ్ళు నీళ్ళు అనేటప్పుడు బండ నుంచి మోషే ద్వారా నీళ్ళని రప్పించిన దేవుడుగా చూస్తాం. అటు తర్వాత మోషే, అహరోను, మిరియాం నాయకత్వంలో మరి యెహోషువ, కాలేబు వీళ్ళందరూ కూడా మంచి లీడర్స్ను దేవుడు వాళ్ళకు ఇచ్చినట్లు చూస్తామన్నమాట. వాళ్ళని ఒక గొప్ప జనాంగంగా ఆయన పిలుచుకొని నడిపిస్తూ వస్తున్నాడు. ఇలాంటి సమయంలో అనేక రాజులను, అనేక దేశాలను వాళ్ళు జయించి వస్తూ ఉన్నారనమాట. వాళ్ళని గురించిన భయము అందరికీ లభిస్తుంది. ఇలాంటి సమయంలో బాలాక్ అనే ఒక రాజు, ఆ రాజు మోవాబీ రాజు అన్నమాట. ఆయన ఈ ఇశ్రాయేల్ ప్రజాంగం అందరూ కూడా వాళ్ళు సీనా పర్వతం నుండి కనాను వరకు యాత్ర చేస్తూ వస్తూ అక్కడ ఎరిగో ఎదుట యోర్దాను ఒడ్డులో చేరి మోవాబు మైదానంలో అందరు కూడా చేరుకున్నారనమాట. వాళ్ళని చూసి ఈ యొక్క బాలాకు చాలా భయపడిపోయినాడు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎంతోమంది రాజులను హతం చేశారు, వాళ్ళ తరపున వాళ్ళ దేవుడు యుద్ధం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి నాకు కూడా ఏ రీతిగా సంభవిస్తుందో, వీళ్ళని నేను ఎలాగ గెలవగలుగుతానని భయము, ఆందోళన ఆయనకు పుట్టిందనమాట. ఆయనకే కాకుండా మోవాబీలందరూ కూడా వాళ్ళ గురించి భయం పుట్టింది. అంతేకాకుండా మిద్యానులు కూడా భయపడినారనమాట. ప్రతి ఒక్కరు ఆలోచన చేసినప్పుడు బాలాకు ఒక మాట అనుకున్నాడు. అదేమంటే ఆ కాలంలో బాలాం అనే ఒక ప్రవర్త ఉన్నాడనమాట. ఆ బిలాము ప్రవర్త దగ్గరికి వెళ్ళి ఆయన మాట కనుక్కోవాలని ఆశపడినాడు. ఎందుకంటే ఆయన ఏం వినిందంటే బిలాము ఎవరిని శపించినాడో వాళ్ళు శపింపబడతారు, బిలాము ప్రవర్త ఎవరిని దీవించినాడో వాళ్ళు దీవింపబడతారనే మాట బాలాకు చెవుల్లో వినబడిందనమాట. ఇది మంచిగా ఆయన కనబడింది. ఆయన ఏమనుకున్నాడంటే కొంతమంది మనుషులను బిలాము దగ్గరికి పంపించి డబ్బిచ్చి ఆయనను కొనుక్కొని ఇశ్రాయేలు ప్రజలను శపింపమని చెప్దాము, అటు తర్వాత వాళ్ళని జయించేది బలు సులభము, ఈ ప్రాంతం నుంచి వాళ్ళని ఎల్లగొట్టొచ్చని ఎంతగానో ఆయన ప్లాన్ వేసాడనమాట. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మోవాబు పెద్దలను అందరినీ కూడా పిలిచి ఆ యొక్క బిలాము ప్రవర్త దగ్గరికి దోపిడి సొమ్ము ఇచ్చి వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాడు అనమాట. కొల్లగొనుకున్న ఆ సొమ్మును వాళ్ళు అవన్నీ తీసుకొని ఆ బిలాము ప్రవర్త దగ్గరికి వెళ్ళుచున్నారు. మనం అక్కడ చూస్తున్నాము బిలాము వాళ్ళని ఎదుర్కొంటున్నారు. మీరు వచ్చిన సంగతి ఏమంటే బాలాక్ ఈ రీతిగా మమ్మల్ని పంపించినాడు, మాకంటేనో చిత్తగించము, ఒక గొప్ప జనాంగం ఇశ్రాయేల్ జనాంగం మిడతవలే వచ్చి ఇక్కడ ఉంటున్నారు, మాకు వాళ్ళని జయించే శక్తి లేదు. అయితే బాలాక్ ఏం చెప్పాడంటే మీరు వాళ్ళని శపించాలా అని అడిగినప్పుడు అయితే ఆయన ఏమన్నాడంటే ఈ రాత్రి కాలం మీరు ఇక్కడ భజ చేయండి, నేనైతే దేవుని దగ్గర వెళ్ళి ఈ మాటను అడుగుతున్నాను, దేవుడు ఏ మాట పలుకుతాడో దాని ప్రకారం పలుకుటకే ప్రవర్త ఉంటున్నాడని సెలవిచ్చాడనమాట. ఇది గొప్ప మాట.
కదా. ఆయన ఎంతో దేవుని దగ్గర ఉండి మాట అడుగుటకు ఆ రాత్రి వెళ్ళాడనమాట. అయితే దేవుడు ఒక చక్కని మాట సంఖ్యాకాండం 22:12 ఆయన చెప్తున్నాడు అనమాట. నువ్వు ఏమాత్రము వాళ్ళతో వెళ్ళొద్దు, వచ్చిన వాళ్ళతో నువ్వు వెళ్ళొద్దు, అంతకంటేను ఇశ్రాయేలును శపించుటకు నేను నీకు అధికారం ఇవ్వలేదు, వాళ్ళు ఆశీర్వదింపబడిన జనాంగం అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆ కాలంలో ఇశ్రాయేల్నే కాదు, ఈ దినం నిన్ను నన్ను కూడా ఆశీర్వదింపబడిన జనాంగంగా ఆయన పిలిచినాడు. ఎవరైనాను మనకు హాని కలుగ చేయాలని అనుకుంటే గాడ్స్ ప్రొటెక్షన్ ఇస్ విత్ అస్. ఆయన మన మేలుకోరే దేవుడుగా ఉంటున్నాడు, మన వెంటబడి ఉంటున్నాడు. ఎందుకంటే అబ్రహాములో మనకు నిబంధన చేసినాడు, నీలో నీ బిడ్డలందరూ నీ జనాంగం అందరూ కూడా దీవింపబడతారని ఆ కాలంలోనే ఆయన చెప్పినట్లు అదే రీతిగా ఆయన పాటిస్తూ వస్తున్నాడు అనమాట. ఇవ సో ఫండ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్, వాళ్ళు ఎంత తిరుగుబాటు జనమైనా వాళ్ళని కాపాడుతూ వచ్చినాడు అనమాట. సరేలేని ఉదయకాలం లేచి ఈ మనుషులందరూ మోవాబీలందరూ కాసుకొని ఉన్నారు. అప్పుడు ఈ బిలాము ప్రవక్త ఏం చెప్పాడంటే, మీతో పాటు వచ్చేటకు దేవుడు నాకు సెలవు ఇవ్వలేదు, ఈ మాట మీరు వెళ్ళి బాలాకుకు తెలియపరచండి అంటున్నాడు. అయితే వాళ్ళు వెళ్ళి తెలిపగా వెంటనే బాలాకు ఇంకొను కొంత పెద్దవాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గరికి పంపిస్తానడు అనమాట. అంటే హైయర్ అఫీషియల్స్ ఇంకా కొంత పెద్దవాళ్ళని పంపించి ఎక్కువ నేను నీకు డబ్బు ఇస్తున్నాను ఆయన సెలవుగా ఆయన పోయి ఆ మాటలు తెలియపరుస్తున్నారు. మీరు ఎలాగనో వచ్చి ఇజ్రాయేల్ను శపించాలా, వాళ్ళ ఈ ప్రాంతం నుంచి వాళ్ళని ఎల్లగొట్టాలని చెప్తున్నాడు అనమాట. అయితే ఆ మాట వాళ్ళు పలికినప్పుడు బిలాము ఏమంటున్నాడంటే, బాలాకి ఇంటి అంతగా బంగారు వెండి ఏమైనా నాకు ఇచ్చినప్పటికీ నేను మాత్రం యెహోవా మాట చెవి దాటను, అది చిన్న పని అయినా పెద్ద పని అయినా నేను నా మాట దేవుడు ఏదైతే పలుకమంటాడో ఆ మాటే నేను పలుకుతాను, నేను మీతో రాలేను చెప్తున్నాడు. అయితే ఒకమారు మరలా పోయి నేను దేవుణ్ణి ఈ రాత్రికి అడుగుతాను అంటున్నాడు. అక్కడ బిలాము ప్రవక్త తప్పు చేస్తాను అనమాట. దేవుడు ఒక్కసారి మాట్లాడాడు, నువ్వు వాళ్ళతో వెళ్ళకూడదు అన్నాడు. అయితే రెండవ మార్లు వాళ్ళు వచ్చి డబ్బు ఇస్తామని చెప్పినప్పుడు ఆయన మరలా పోయి నేను దేవుణ్ణి అడుగుతానంటున్నాడు. మనం కూడా అనేక పర్యాయం మన డిసిషన్స్లో గాడ్ విల్ స్పీక్ ఓన్లీ వన్స్ అంటే ఆ డిసిషన్ మనం వెంటనే మన హృదయానికి తీసుకోవాలి. కొన్నిసార్లు ఆ డిసిషన్ మనకు బాగలేదని అనుకో, మన సమయ సందర్భము సిచ్యువేషన్స్ను బట్టి మరలా దేవుడేం మాట్లాడతాడో చూద్దామని మరలా ప్రార్థన చేసి వాక్యం తీస్తాం. బిలాం చేసే తప్పు ఇదే చేశాడనమాట. మరలా రెండవ రాత్రిలో ఆయన పోయి దేవుని దగ్గర అడుగుతున్నాడు, ప్రభా వీళ్ళు ఇలా మళ్ళా వచ్చారు, నేనేం చేయాలని అడిగినప్పుడు, సరేలే నువ్వు వాళ్ళతో పాటు పో, అయితే ఒక మాట కూడా నా బిడ్డలకు విరుద్ధంగా నువ్వు మాట్లాడకూడదని సెలవిచ్చాడనమాట. కాబట్టి ఇప్పుడు బిలాం ఏం చేస్తున్నాడంటే, ప్రవక్త తెల్లవారుజామున గాడిద మీద గంత కట్టుకొని ఇద్దరు పనివాళ్ళని తీసుకొని వాళ్ళతో పాటు ఆ మోవాబీల అధికారులతో పాటు వెళ్ళుచున్నాడు. ఆయన చక్కగా వెళ్ళుచుండగా దారిలో దేవునికి కోపం వస్తుంది అనమాట. దేవునికి కోపం వచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఖడ్గం పట్టుకున్న దేవదూతను పంపిస్తున్నాడు. అయితే బిలాము ఏం చేస్తున్నాడు, ఆయనకు తెలియదు దేవదూత వస్తున్నాడని. అయితే గాడిద ఆ ఖడ్గం పట్టిన దేవదూతను చూడగలిగింది. వెంటనే అది దారిలో నుండి పొలంలో మళ్ళీ అక్కడ కింద పడుకునింది అనమాట. వెంటనే ఈ బిలాము ప్రవక్త ఏం చేస్తున్నాడు, గాడిదను బాగా గట్టిగా కొడుతున్నాడు అనమాట. మరలా దాన్ని రోడ్లకి మళ్ళించాడు. అంతేకాకుండా ఇంక కొంత దూరం పోయినాక 2 ద్రాక్ష తోట మధ్యలో అక్కడ గోడ ఉంటున్నదనమాట. ఆ స్థలంలో దేవదూత అడ్డు నిలబడుతున్నాడు. అప్పుడు ఈ గాడిద ఏం చేయలేక గోడ కానుకుంటున్నది. అప్పుడు బిలాము యొక్క కాలు గోడకు తగిలి ఆయనకు నొప్పి లేస్తుంది అనమాట. మరి ఒక మారు గాడిదను ఆయన గట్టిగా కొడుతున్నాడు. మరలా అది చిన్నగా నడుస్తూ ముందుకు పోతే ఒక చిన్న సందులో వచ్చి ఆ యెహోవా దేవుడు ఖడ్గం పట్టుకొని కుడికానో ఎడంకానో వాళ్ళు పక్కకు పోకున్నట్లు అడ్డు నిలబడతాడు. అప్పుడు గట్టిగా కొడతాడు అన్నమాట. అప్పుడు అది కింద పడి కూలబడి ఆ యొక్క బిలాము ప్రవర్తన కింద పడగొట్టేసింది. అయితే ఆ సమయంలో గట్టిగా గాడిద మాట్లాడుతుంది. గాడిద ఏమని మాట్లాడుతుందంటే దేవుని వాక్కు గాడిదలో వచ్చిందనమాట. గాడిద మాట్లాడుతుంది, నువ్వు ఏలనన్న ఈ రీతిగా కొడుతున్నావు, నేను నీకు ఏ నేరము చేయలేదంటే అప్పుడు బిలాము అంటున్నాడు, ఇంతవరకు నువ్వు బాగుంటివి, ఈరోజు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావని ఆ గాడిదను అడుగుతున్నాడు. అయితే నువ్వు నన్ను కొన్నంత వరకు ఈ దినం మొదలుకొని నేను ఇంతవరకు మంచిగా ఉన్నాను కదా అని గాడిద మాట్లాడుతుంది. ఆ సమయంలో దేవుడు ఆ బిలాము కన్నులను తెరిచాడనమాట. బిలాము కన్నులను తెరిచిన వెంటనే
ఎదురుగా ఖడ్గం పట్టుకుని నిలబడిన దేవదూతను బిలాము చూడగలిగాడు. చూడండి, ఆ దినములలో దేవుడు హెచ్చరిక గాఢంగా వస్తుంది. దూదలను పంపిస్తాడు. వెంటనే ఖడ్గం పట్టిన దూదను చూచిన వెంటనే బిలాము కింద దిగిరి సాష్టాంగ నమస్కారం చేసి, నాది తప్పైంది, నేను పాపం చేసినాను, నేను ఇశ్రాయేలుకు విరుద్ధంగా ఇలాగ శపించుటకు నన్ను వెళ్ళకూడదు, నేను రెండవ మారు దేవుని అడిగినానని క్షమాపణ అడిగి నేను తిరిగి వెళ్ళిపోతున్నాను, అది నీకు ఇష్టమా ప్రభా అని అడుగుతున్నాను. అయితే ఆ దూద అవసరం లేదు, నువ్వు వెళ్ళుము, ఒకవేళ ఈ దినం గాడిద కానీ తొలగకుండా ఉండింటే నేను నిన్ను చంపివేసిండు నా ఖడ్గంతో దూత మాట్లాడుతుంది. సర్లే నేను వెళ్ళుము, అయినప్పటికీ దేవుడు చెప్పిన మాట మాత్రమే పలుకుమని ఆ దూత చెప్తాదన్నమాట. ఇవన్నీ మనకు తెలుసు. మళ్ళా ఆయన బయలుదేరి వెళ్ళుచుండగా దూరంలో బాలాకు ఆయనను ఎదుర్కొంటున్నాడు అన్నమాట. బాలాకు బిలామును ఎదుర్కొని, మీరు వచ్చినది మంచిది, మీకు ఎంత కావాలన్నా కూడా నేను ఇస్తానంటే, అప్పుడు బిలాము రూఢిగా మాట్లాడుతున్నాడు. దేవుని మాటే కాకుండా మరి ఏదొకటి కూడా నేను పలుకను, నా నోటిలో ఆయన ఏ మాట వేస్తున్నాడో ఆ మాటనే నేను పలికేదనని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, దూరంలో ఉన్న ఆ పాహాలు, ఆ యొక్క ఎత్తైన స్థలంలోకి బిలామును తీసుకొని వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇశ్రాయేలును ఇక్కడి నుంచి చూసి వాళ్ళ మీద నువ్వు వాళ్ళని శపించాలని సెలవిస్తున్నాడు అనమాట. అప్పుడు బిలాము ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ నువ్వు 7 బలిపీఠం యెహోవా దేవుని కొరకు కట్టాలి. ఆ బలిపీఠం మీద ఒక్కొక్క బలిపీఠం మీద కోడేలను ఒక పుట్టేలను నువ్వు దగన బలి అర్పించాలంటే, ఆ రీతిగానే ఆ సాయంకాల సమయంలో 7 కోడను 7 పొట్టేలను ఆయన దగన బలి అర్పించినాడు. అటు తర్వాత బిలాము ఏం చెప్తున్నాడంటే, నేను కొంచెం దూరం వెళ్ళి యెహోవాను కలుసుకుంటా, యెహోవా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ వాక్కును నేను తీసుకొని వస్తానని సెలవిచ్చి కొద్దిగా దూరం ఆయన వెళ్ళుచున్నాడు. అలాంటి సమయంలో బాలాకును ఆ మోహాబు అధికారులందరూ కూడా బలిపీఠం దగ్గర దగన బలి వద్ద నిలబడి ఉన్నారు. అప్పుడు యెహోవా వాక్కు గాఢంగా బిలాముకు వస్తుంది. బిలాముకు వచ్చి ఏ మాట పలుకుతున్నాడంటే, యాకోబులో నేను ఏ నేరము కనుక్కోలేదు, ఇశ్రాయేలులో ఏ తప్పిదమో నేను కనుక్కోలేదు, వాళ్ళ గురించి వాళ్ళను లెక్క పెట్టేవారు ఎవరు, ఇశ్రాయేలు 4వ భాగమును లెక్క పెట్టేవారు ఎవరు, వాళ్ళు స్థిరమైన జనులు, నేను కనులెత్తి వాళ్ళని చూడగా వాళ్ళు గొప్ప జనమవుదురని యెహోవా పలికెను. అంతేకాకుండా యాకోబుకు విరోధమైన మంత్రం లేదు, ఇశ్రాయేలుకు విరోధంగా సకనం లేదని దేవుడు మాట్లాడాడు అనమాట. అయితే బిలాము ఈ మాట పలికిన వెంటనే ఆ యొక్క బాలాకు ఆయనకు చాలా కోపం వస్తుంది. నా విరోధులను నేను శపించమని నువ్వు పిలుచుకొని వస్తే నువ్వు వాళ్ళని దీవించున్నావు కదా అని ఆయన అడుగుతున్నాడు. అంతేకాకుండా మరలా ఇంకొక స్థలంలో నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ నీవు కనుక్కోకుండా దూరం నుంచి వాళ్ళని నువ్వు చూసుదురావని మరి యొక్క స్థలానికి ఆయన పిలుచుకొని పోతున్నాడు. అది ఎక్కడ ఉందంటే పిస్కా కొలంలో ఉన్న కావలి పొలంలో ఆయనను తీసుకొని వెళ్తున్నాడు. ఆ యొక్క శిఖరంకు వెళ్ళి అదే కార్యం మరలా ఇక్కడ బిలాము ప్రవర్త రిపీట్ చేస్తున్నాడు అన్నమాట. 7 బలిపీఠాలను అక్కడ కూడా కట్టి దగన బలిలు అర్పిస్తున్నాడు. అటు తర్వాత ఆయన అడుగుచున్నాడు, ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుచున్నాను, ఈ మారు దేవుడు ఏం పలుకుతున్నాడో చూస్తామంటే అక్కడ దేవుడు చాలా కోపంగా మాట్లాడినాడు. ఎందుకంటే ఒక మారు మాట్లాడినాడు, యాకోబులు నేను ఏ నేరము చూడలేదు, ఇశ్రాయేల్లో ఏ తప్పిదమో నేను కనుక్కోలేదన్నాడు. మరలా పోయి ఈయన అడిగేటప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు అబద్ధం ఆడుటకు నరుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కూడా కాదు. ఆయన ఏదైతే చెప్పినాడో దాన్ని చేసి తీరుతాడు. ఆయన వాక్కు నాకు వచ్చింది, నువ్వు వాళ్ళని దీవించమని, కాబట్టి వాళ్ళని నేను దీవించేదను. ఆయన యాకోబులో మరి ఒక పర్యాయం చెప్తున్నాడు, ఏ నేరము నేను కనుక్కోలేదు. అంతేకాకుండా యెహోవా దేవుడు ఆయనకు ఇశ్రాయేలుకు తోడై ఉన్నాడు, రాజధాని వాళ్ళలో ఉన్నదిని సెలవిస్తున్నాడు, గురుపోతు వేగం వంటి వేగం వానికి కలదు అని సెలవిస్తున్నాడు. మళ్ళా కూడా చెప్తే, ఇదిగో ఆడ సింహం వలె ఇశ్రాయేలు లేచి నిలబడుతుంది, వేటాడిన దాన్ని అది తిని రక్తం తాగు వరకు అది ఊరుకుండదని బిగ్గరగా చెప్తున్నాడు. ఇప్పుడు బాలాకు చాలా కోపం వచ్చింది. 2వ మార్కుడును ఇశ్రాయేల్ని దీవించినావే కానీ వాళ్ళని శపించలేదు అని ఆఖరికి అడుగుతున్నాడు. ఇంక ఒక్కసారి నువ్వు వాళ్ళని శపించాలని నేను ఇంకొక చోట నేను తీసుకొని వెళ్తానని చెప్పి ఎడారికి ఎదురుగా ఉన్న కేయోరు శిఖరం అనే ఆ శిఖరానికి వాళ్ళని తీసుకొని వెళ్తున్నాడు అనమాట. అక్కడ తీసుకొని పోయి ఈ ఒక్కసారి దేవుడు ఒకవేళ నా తరపున మాట్లాడతాడేమో
అని ఆయన అడగగా ఆయన తీసుకుపోయి అడిగేటప్పుడు ఆయన యెహోవా వాక్కు గాఢంగా బిలాము ప్రవర్తకు వస్తుంది. అప్పుడు ఏమంటున్నాడంటే, యాకోబు నీ గుడారము, ఇశ్రాయేలు నీ నివాస స్థలము ఎంతో రమ్యమైనవి, వాగువలే అవి వ్యాపించి ఉన్నవి, అవి నది తీరమందు తోటవలే ఉంటున్నది, యెహోవా నాటిన అగరు చెట్టు వలె అవి ఉంటున్నది, నీళ్ళ యొద్ద నాటిన దేవదారు వృక్షం వలె అవి ఉన్నవి, అతని సందది బగు బలంగా విస్తరించి ఉంటుంది, అది నీ రాజ్యము ఘనంగా ఉంటుంది, గురుపోతు వేగమంటూ వేగం అతనికి కలుగుతుంది, అతడు తన శత్రులను జనములను పక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణంతో వారిని గుచ్చును అని ఇశ్రాయేల్ గురించి మరి ఒక పర్యాయం కడపటిగా మాట్లాడుతున్నాడు. అయితే వెంటనే బాలాకు కోపం చేసి, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, నేను నీకు ఇవ్వాలనే ఘనత మర్యాద నేను చేయలేను, ఎందుకంటే నా శత్రులను నువ్వు ఆశీర్వదించినావు, వాళ్ళని దీవించినావు కనుక నేనేమాత్రం నీవు ఇవ్వలేను నీకు అంటే, వెంటనే బిలాం చెప్తాడు, నీ ఇంటి బంగారు కానీ నీ ఇంటి వెండి కానీ నాకు అవసరం లేదు, కానీ దేవుడు ఏదైతే నా నోటిలో మాట వేశాడో ఇశ్రాయేలుకు విరుద్ధంగా నేను ఏ మాట కూడా పలుకలేను, దేవుని ఎదుట నేను నిర్దోషి అంటున్నాడు. అయితే ఇంకొక మాట చెప్పి వెళ్తున్నాడు, కడపటి దినములలో యాకోబులో నక్షత్రం ఉదయించును, ఇశ్రాయేలులో రాజదండం లేచును, అంటే యేసు ప్రభు వాళ్ళ జనాంగంలో పుడుతున్నారనే మాట కూడా సెలవిచ్చాడనమాట. ఆ మాట చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈ యొక్క గొప్ప సందేశాన్ని ఆలోచన చేసినప్పుడు ఏ రీతిగా ఇశ్రాయేల్ మీద దేవుడు కటాక్షం ఉంచి ఉన్నాడని మనం అందరం తెలుసుకోగలుగుతాం. ఎన్నో మార్లు 3 మార్లు శపించమని ఆయన బాలాకు అడిగేటప్పుడు బిలెయాము మంచి మాటలతో వాళ్ళని దీవించినాడు అనమాట. అంటే దేవుడు ఆ వాక్కును ఇశ్రాయేల్ పట్ల ఇచ్చాడు. ఆ వాక్కును ఇశ్రాయేల్ ఈ సమయం వరకు కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళ వెనక దేవుడు ఉంటున్నాడు అనేది వాక్కు. ఇంకొక మాట ఆయన ఏం చెప్తున్నాడంటే, అదే సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటున్నది. ఆ మాట 6వ అధ్యాయంలో 22 నుంచి 27 వరకు మోషేతో అంటున్నాడు, అహరోను కుమారులతోనూ ఈ మాటను సెలవియాలి. ఆ మాట ఏమనగా మనం చూస్తాం, వాళ్ళని మనకు బెనిడిక్షన్ పాస్టర్స్ ఇచ్చేటప్పుడు ఏ మాట అయితే ఇస్తారో ఈ మాట ఇశ్రాయేలుకు నువ్వు పలుకాల. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగునుగాక నువ్వు పలుకాల. ఎప్పుడైతే నువ్వు ఇజ్రాయెల్కి మాట పలుకుతున్నావో నా నామం పేరిట ఆశీర్వాదం వాళ్ళ మీద నిలిచి ఉంటున్నదని దేవుడు గొప్పగా చెప్పాడు అనమాట. అంతేకాకుండా ఈ దినములలో 115 దావీదు కీర్తనలు మనకు చూస్తే ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మనకు కూడా ఉంటున్నాయని దేవుడు సెలవిస్తున్నాడు. కీర్తనలు 115లో మనం చూస్తే ఒక మారు ఆ మాట మాత్రం నేను చదువుతాను. 115:12వ వచనం అనమాట. The Lord has been mindful of us, He will bless us. He will bless the house of Israel. He will bless the house of Aaron. He will bless those who fear the Lord, both small and great. అహరోను వంశమే కాకుండా ఇజ్రాయెల్నే కాకుండా యెహోవా అందలి భయభక్తి కలిగి ఉన్న వాళ్ళ మీద చిన్నవాళ్ళేమి పెద్దవాళ్ళేమి దేవుని యొక్క ఆశీర్వాదం నిలిచి ఉంటుందని ఇక్కడ కీర్తనలు కూడా మనం చూస్తాం. కడపటిగా దేవుడు పరలోకానికి ఎత్తబడేటప్పుడు లూకాసు వార్తలో కూడా ఈ మాట ఉంటున్నది. ఆయన బేతనికి వచ్చి లూకాసు వార్త 24వ అధ్యాయము 50 వచనంలో చూస్తే చక్కగా ఆయన రాయబడి ఉంటున్నది. ఆయన బేతనిలో ఎత్తబడిన తర్వాత ఆయన చేతులు పైకెత్తి శిష్యులందరినీ కూడా దీవించినట్లు ఉంది. ఆ వాక్యం చదువుకుందాం. He led them out far as Bethany and lifted his hands and blessed them. బేతనికి వెళ్ళి గొప్పగా ఆయన చేతులు పైకెత్తి శిష్యులందరినీ ఆశీర్వదించినారు. అటు తర్వాత ఆయన ఆరోగ్యమై వెళ్ళిపోయినట్లు ఉంది. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఆశీర్వాదంకి ఆయన కర్త కానీ శాపంకు కర్త కాడు అని యెరెమ్యా గ్రంథంలో మనం చూస్తాం 29:11. అంతేకాకుండా ప్రావర్బ్స్ 10:22లో కూడా యెహోవా ఇచ్చే ఐశ్వర్యము ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది, అందులో వేదన ఉండదని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇంతవరకు మనము పాత నిబంధనలో ఇశ్రాయేల్ను ఏ రీతిగా ఆశీర్వదించినాడో అని చూస్తున్నాం. అయితే కొత్త నిబంధనలో మనకేం ఆశీర్వాదం ఇవ్వబడింది? రక్షణ ఇవ్వబడింది, మనకు నిత్య జీవం ఉంటున్నది, హోలీ స్పిరిట్ అనాయింటింగ్ ఉంటున్నది, పరిశుద్ధాత్మ నడిపింపు అంతం వరకు, ఆయన రాకడ వరకు, ఎత్తబడే వరకు
ఆయన యొక్క నడిపింపు మనకు ఉంటున్నది. అది గొప్ప ఆశీర్వాదం అన్నమాట. కాబట్టి ఈ కడపటి దినములలో అట్టి ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము ఆయనకు కోపం రాకుండా ఆయన ఆశీర్వాదాలకు అరుగులై మనం ఉండాలి. ఇజ్రాయెల్కి ఒక మాట ఆయన పలికాడు అన్నమాట. ఏం మాట అంటే, నీ ఎదుట ఆజ్ఞలు నేను ఉంచి ఉన్నాను, అవి ఆ ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటించిన ఎడల నీకు మేలే జరుగుతుంది అని సెలవిచ్చినాడు. భూమి మీద ఉన్న సమస్త జనులందరిలో నేను నిన్ను హెచ్చించేదను. పట్టణములో నువ్వు దీవింపబడతావు, పొలములను నువ్వు దీవింపబడతావు. నీ గర్భఫలము నీ భూఫలము దీవింపబడుతుంది. నీ పశువుల మంద, నువ్వు ఎద్దులు, ఆ గొర్రె మేకలు దీవింపబడుతుంది. అలాగ దేవుడు నీ గంపలు, నువ్వు పిండి పిసికే తొట్టి కూడా దీవింపబడుతుంది. నీకు ఇచ్చిన ఈ దేశంలో దేవుడు నిన్ను ఆశీర్వదించును. యెహోవా నిన్ను తలగా ఉంచును కానీ తోకగా ఉంచడు. నువ్వు లోకానికి అప్పించదు కానీ నీవు అప్పు తీసుకోవని గొప్ప మాటతో వాళ్ళని ఆశీర్వదించినట్లు ద్వితీయోపదేశకాండం 28లో మనం చూస్తాం. కాబట్టి మనం ఈ కట్టడలను పాటిస్తూ ఆయన ప్రేమకు లోబడి ఈ వాక్యాలన్నీ హృదయంలో దాచుకొని మన బిడ్డలకు చెప్పి వస్తున్నప్పుడు ఇలాంటి ఆశీర్వాదం మన వెంట వస్తున్నది. కాబట్టి అందరూ మనల్ని చూసి నిజంగానే దేవుని బిడ్డలు ఇలాగ ఆశీర్వదింపబడతారని మనల్ని చూసి చెప్తారనమాట. కడపటిగా మొదటి యోహానులో కూడా మనము 3వ యోహానులో మనం చూస్తాము. నీ ఆత్మ వర్ధిల్లది కొలది అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లాలని నాకు ఆశ అని దేవుడు సెలవిస్తున్నాడు. నాట్ ఓన్లీ ఇన్ ద మెటీరియల్ వరల్డ్, ఆల్సో ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. కాబట్టి ఈ మాట వినే మనము దేవునికి లోబడి ఆశీర్వాదాలకు అరుగులుగా మనల్ని చేసుకొని దేవునికి లోబడి ఉండాలని మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, అయా మేము పాపులంగా ఉన్నప్పటికీ నాయనా మీరు మమ్మల్ని ఎన్నుకొని నీ దీవెనలు మా మీద కురిపించాలని ఎంటపడి ఇదిగో ప్రభా బిలాము ప్రవర్త ప్రభావాల్ని శపించాలని వెళ్ళినప్పుడు అయ్యా తండ్రి నువ్వు అడ్డు వెళ్ళినైనా ఆశీర్వాదపు మాటలు ముమ్మారు వారి నోటిలో నువ్వు పెట్టినావు. ఈ దినంలో కూడా ఎవరైనా మమ్మల్ని శపించాలని అనుకున్నప్పుడు అది దీవెనంగా మార్చే దేవుడుగా మీరు ఉంటున్నారు. అందును బట్టి నీకు వందనాలు. మేమైతే నీకు భయము భక్తి కలిగి ప్రభా నీ ఆజ్ఞలను పాటిస్తూ ఈ లోకంలో ఆశీర్వాదకు కర్తయ్యకు నిన్ను వెంబడించి నీకు కీర్తి తెచ్చే బిడ్డలుగా జీవించినట్లు మమ్మల్ని దీవించమని నజరేయుడైన యేసు అది పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.